అందరికీ నమస్కారము. ఇంకా సోమవారము మనకు అమావాస్య కలిసి వచ్చిన రోజు. మామూలుగా సోమవారం రోజు కూడా కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఒక పొద్దులు ఉన్నప్పుడు శివయ్యకు కొబ్బరి చిప్పలో దీపం వెలిగేయడం చాలా మంచిదట. ఇంకా అంతకుముందు చాలా రోజుల బట్టి మేము అనుకుంటా ఉన్నాం, కానీ ఎప్పుడు పెట్టుకుందాం అనుకోవడమే, పెట్టుకోలేదు. ఇంకా మొన్న సోమవారము అమావాస్య రోజు అయితే ఇట్లా కొబ్బరి చిప్పలో దీపం వెలిగించుకున్నాము. 3 వత్తులు తప్పనిసరి వేసి వెలిగేయాలట. ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్తా ఉన్నారు పెద్దవాళ్ళు. ఇంకా మనకైతే తెలియదు దాని గురించి. మాకు పూజ కూడా కొంచెము ఇంకా చేసుకుందామా వద్దా అని వేరే పని ఉండి బిజీలో ఉండి చేసుకుందామా వద్దా అనే దాంట్లోనే ఉన్నాము. సింపుల్గా ఏమీ లేదు, మామూలుగా ఆయన ఫోటో తీసి తుడిచి బొట్లు పెట్టేసి మళ్ళీ చెక్క పెట్టేసి బొట్లు పెట్టాలి, బాగా అలంకరణ చేయకపోతే బాగుండదు అని మామూలుగా ప్లాస్టిక్ పీట మీద చిన్నగా పసుపుతోటి ముగ్గేసుకొని పెట్టేసుకున్నాము. ఎక్కువ టైం పడుతుందని అప్పటికప్పుడు హడావుడిగా ఒక్కటే మందార పువ్వు అట్లా పెట్టి అమ్మ ఎట్లా మంచిగా చేసుకోవాలనుకున్నా ఇట్లా అయిపోయింది. ఒక పువ్వు చిన్నగా ఒక పసుపుతోటి చిన్నగా ముగ్గేసి రాగి పళ్ళెంలో బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టింది పెట్టకూడదట. ముందే మనం కొబ్బరికాయ కొట్టుకొని పెట్టుకోవాలట. విడిగా దేవుడి దగ్గర కొట్టేది వేరే, మనం దీపానికి పెట్టేది కాయ వేరే. అట్లానే చేసుకున్నాం మేమైతే. గోమూత్రం పోసింది. నేను ఎంతో మంచిగా చేసుకోవాలనుకున్నా, పువ్వులు ఎక్కువ తెచ్చుకొని ఇంత చిన్నగా చేసుకున్నా అని బాధపడతా. గోమూత్రం పోసింది. కానీ ఇక్కడ మనకు జరిగింది ఏంటో చూడండి. ఇట్లా నైవేద్యం పెడతా ఉన్నాం, అటు గంగా ఇంటి ముందట ఉండనే ఉంది చూడండి. శివయ్యకు ఇట్లా చేసిన పూజ శివుడే అంటారు. అందుకే చాలా సంతోషం అనిపించింది, దేవుడు ఇంటికి వచ్చినట్టుగా. ఎప్పుడు కానీ శివరాత్రి అప్పుడు, సంక్రాంతి అప్పుడు ఎప్పుడైనా మేము పూజ చేసుకుంటే ఎక్కువ శాతం వస్తాయి ఆవులు కానీ ఇట్లా గంగెద్దు కానీ మంచిగా వచ్చినప్పుడు. ఇదే కదా, ఇంటి ముందట గోమూత్రం తప్పనిసరి పడుతుంది, ఒక్కోసారి ఆవు పిండ పెడుతుంది. ఎంత మంచిగా అనిపిస్తుందో. సంక్రాంతి అప్పుడు అంటే తప్పనిసరి గంగెద్దులు పట్టుకొని తిరుగుతారు. ఇంకా ఉత్తప్పుడు అంటే చాలా తక్కువ. మాకైతే అనుకోకుండా ఇట్లా మూల మీద ఉన్నది కాబట్టి ఇట్లా ఒకటేసారి ఇట్లా రౌండ్ వేసుకుంటాడు. ఇటే వస్తాడు, ఇటు నుండి ఇటే వెళ్ళిపోతాడు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చినంత ఆనందం అనిపిస్తుంది. ఇంకా ముందే హడావుడిగా వెళ్ళిపోతాడేమో అని గోమాత పూజ చేశాము. ఇప్పుడు వాళ్ళకు ఇస్తున్నాము కొంచెం డబ్బులు. చిన్న పాప ఉన్నది, స్వీటు పండ్లు ఇట్లా పెట్టమని ఇచ్చినాము. అంతా తిరిగితే అది వేరు. వాడంతా ఎక్కడ తిరగకుండా ఒకేసారి ప్రత్యక్షమైనట్టు వచ్చే వరకు సంతోషంగా ఉంది. పూజ అయిన కానుండి అయ్యో మంచిగా చేసుకోవాలనుకోని ఇంత చిన్నగా చేసుకుంటుని అనుకున్న బాధ అంతా పోయింది నాకైతే. గోమాత నైవేద్యానికి కరెక్ట్ టైంకు దర్శనం అయ్యే వరకు చాలా మంచిగా అనిపించింది. దేవుడి పూజ అంటే ఇప్పుడే చేసుకోవాలి, అప్పుడే చేసుకోవాలి అని అనుకోకుండా, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు తప్పనిసరి ఒక సోమవారం చూసుకొని ఇలా కొబ్బరికాయ అయితే విడిగా కొట్టి ఆ చిప్పలో దీపం అయితే వెలిగించుకుంటే కోరిన కోరికలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి అని అంటా ఉన్నారు.